శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పాపములను పోకార్చు ధర్మాలు కోకాముఖ తీర్థ మహిమాభివర్ణనం. శ్రీ వరాహ భగవానుడు ఇట్లా చెప్పాను. వసుంధర, పశుపక్షాది జన్మములందిన వారు కూడా పాపం నుండి విడవడం మిక్కిలి రహస్యం వినము. అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందును, సంక్రాంతి గ్రహణ కాలం నందును మిథున కర్మం చేయని వాడు ఇతరుని అన్నమును తిని పెట్టని వారిని రోతపడని వాడు, పిన్న వయసందు నాయందు చెదరని వ్రతం కలవాడు, ఏ కొంచెం లభించినా తృప్తి నందువాడు, తల్లిదండ్రుల్ని పూజించేవాడు, లభించిన దాన్ని తాను మాత్రమే తినక ఇతరులకు పంచి అనుభవించేవాడు, అన్ని పనులందు లోభితనం లేనివాడు, స్వతంత్రుడు, తను తాను అదుపున ఉంచుకునేవాడు, పాడు పనులు చేయనివాడు, కుమార వ్రతమందు స్థిరంగా నిలిచి ఉండేవాడు, ఎల్లప్పుడూ సర్వభూతములందు దయగలవాడు, వివేకం కలవాడు, సత్యం తప్పనివాడు, బుద్ధిమంతుడు, ఇతరుల సొమ్ము కొరకు ఎన్నడూ ఆశపడి తాపం పొందనివాడు, ఇట్టి బుద్ధిని అలవరుచుకొని నా పూజాక్రియలను ఆచరించేవాడు పశువుల పుట్టుక పొందడు, నా లోకమున కరుగును. దేవతలకును సాధింపరాని ఈ రహస్యం నేను చెబుతున్నాను సుందరి, శ్రద్ధగా వినము. స్వేదజములు, ఉద్భిజములు, అండజములు, జరాయుజములు అను 4 విధములైన ప్రాణుల్లో వేన్ని హింసించని వాడు, శుద్ధమైన బుద్ధి కలవాడు, అన్ని ప్రాణులందు జాలి నిండుగా గలవారు, కోకాముఖ క్షేత్రాన తుదిశ్వాస విడిచివారు, ఇతరులకు మనసుతో కూడా సాధ్యం కాని నాలో లీనమగటను పొందుదురు అని తెలుపగా, అంత విష్ణుని పలుకు విని అతి విశుద్ధమైన వ్రతం గల భూదేవి వరాహరూపుడకు ఆ విష్ణుదేవునితో మరలా ఇట్లు పలికెను. మాధవ, నేను నీకు శిష్యను, దాసిని, నీ యందు భక్తురాలను. ఇట్టి పరమరహస్యములను నీవు నాకు చెప్పవలను. నీవు చక్రతీర్థమును, వారణాసిని, అట్టహాసమును, నైమిషమును, భద్రకర్ణమును, మడుగును, కోకాముఖ తీర్థాన్ని ఏల ప్రవేశింతవు. సుగంధం, ద్విరండం, ముకుటం, మండలేశ్వరం, కేదారం అను పుణ్యభూములను వదిలి కోకాముఖం నేల కొనియాడుదువు. దేవదారువనము, జాగేశ్వరము, మహాలయ దుర్గమును అను పుణ్యస్థలములను కాక కోకాముఖాన్ని ఇలా పెద్దగా చెప్పెదవు. గోకర్ణం, శుద్ధమగు జాలేశ్వరం, ఏకలింగం అను వారిని వదిలి కోకాముఖం ఇలా గొప్పగా చెబుతావు అని భక్తితో ఆ మాధవి ఇట్లడగగా, మాధవుడు వరాహరూపియకు భగవంతుడు వసుంధరకు ఇట్లు బదులు చెప్పెను. పుణ్యాత్మురాల, నీవు నన్ను అడిగింది మనోజ్ఞమైన విషయం. కోక ఏల అన్నింటికంటే మిన్నైనదో ఆ రహస్యం వివరిస్తాను. నీవు ప్రశంసించిన క్షేత్రములన్నీ రుద్రునికి నిలయాలకు పాశుపత క్షేత్రాలు శ్రేష్టములైనవి. కానీ కోక భగవద్భక్తునికి సంబంధించినది. ఓ వరాననా సుందరి, నీకు నా క్షేత్రాల్లో కోకాముఖాన్ని జరిగిన ఒక గొప్ప వృత్తాంతం వివరిస్తాను. ఒకప్పుడు ఒక బోయవాడు కోకమండలాన మాంసరూపముగా ఆహారానికై తిరుగుతూ కొంచెం పాటి నీరు గల మడువునందు నడుమ ఉన్న చేపను మెలకువతో కొట్టెను. బలంగల ఆ చేప బోయ చేతి నుండి తప్పించుకొని దూరానికి దూకిపడెను. ఒక డేగా ఊర్పులు పుచ్చుచు ఆకాశంన తిరుగుచు ఆ చేపను చంప నుంకించెను. అప్పటిది నా క్షేత్రముకు కోకాముఖాన వాలేను. అంతా అది రూపము, బలము, పరిశుద్ధత కలదే. శకుడు అను వాని పుత్రుడై పుట్టెను. అంత కొంతకాలానికి మృగముల వేటగాడు ఒకడు కోకమున తిరుగుతూ ఆ మాంస భాగాలు తీసుకుని అక్కడికి వచ్చెను. అంత మాంసాన్ని హరించు కోరిక గల ఆడుపిట్ట ఆకాశానికి నిగురుచు ఆ తావుకు వచ్చి మాంసం ఎత్తుకొని పోవుటకై చూచుచుండెను. ఆ బోయవాడు మాంసం ఎగరగొట్టుకొని పోవు ఆ పిట్టను ఒక్క బాణంతో నేలగూల్చెను. ఆకాశం నుండి నేలగూలిన ఆ పిట్ట నా క్షేత్రమగు కోకయందు పడి చంద్రపురాణ చక్కని పేరు ప్రతిష్టలు కల రాజపుత్రి అయి పుట్టెను. ఆమె చక్కగా పెరిగెను. 64 కళల్లో ఆరితేరను. రూపం, యవ్వనం నిండుగా పొందెను. కానీ మగవాణ్ణి చీదరించుకొనుచుండెను. రూపవంతుడు, గుణవంతుడు, సూర్యుడు, యుద్ధతంత్రాల్లో నిలకడ కలవాడు, సౌమ్యుడు అయినను పురుషుని ఆమె కాదని ఏవగించుచుండెను. అంత కొంతకాలానికి నా కోరిక మేరకు ఆనందపురాణ శకునితో వారికి సంబంధం సాగెను. అట్లు సంబంధం కలగగా విధి విధానాన్ని అనుసరించి వివాహం జరిగెను. అతడు ఆమెతో, ఆమె అతనితో ఒక్క ముహూర్తమైన వేరుపడక పరస్పర అనురాగంతో విహరించిరి. ఇట్లు వారికి ఏ దోషం లేకుండా పెద్ద కాలం గడిచెను. నాయిక అతని యందు ప్రేమతో స్నేహంతో కూడి ఉండెను. ఇట్లు వారిద్దరూ మిక్కిలి స్నేహంతో ఉండగా సమభోగాలతో కూడిన పెద్ద కాలం గడిచెను. శకులకు ఆనందం పెంపొందించి ఆ రాజపుత్రునికి ఒకనాటి మధ్యాహ్నాన మిక్కిలి భయంకరమగు తలనొప్పి పుట్టెను. ఔషధముల యందు మిక్కిలి నేర్పుగల వైద్యులందరూ అతనికి అన్ని చికిత్సలు గావించిరి. కానీ వేదన తగ్గదాయెను. ఇట్లు పెక్కు కాలాలు గడిచినవి. కానీ అతడు విష్ణుమాయ చేత మోహితుడై తన్ను తాను ఎరుగక ఉండెను.
చివరకు వారిద్దరికీ సమయం నిండను, పూర్వజన్మ జ్ఞానం కలుగు సమయం ఆసన్నమయ్యను. అట్లు కాలం గడవగా ఒకరి ఎడని ఒకరికి మిక్కిలి ప్రేమగల వారిరువురు ఎడబాయక జరిగినదేమో తెలియగోరిరి. అప్పుడు ఆ పరమసుందర, నీకు తలయంది ఈ వేదన ఎలా కలిగింది? నీకు నేను ప్రియమైనచో దీన్నున్నదున్నట్టు నాకు చెప్పమని భర్తను అడిగాను. పెక్కు శాస్త్రాల్లో ఆరితేరిన వైద్యులు పెక్కండ్రు నీకు చికిత్సలు చేస్తున్నారు, కానీ తలయందు వేదన అట్లే ఉన్నది కదా అని అడిగాను. ఇట్లా ప్రియురాలు పలకగా అతడు ఆమెతో ఇట్లనను, భద్ర, నీవు మరచిత వేళ పుట్టుక మాత్రాన జీవి సర్వభోగాలతో కూడి దుఃఖమునో సుఖమునో పొందుచుండను. ఇట్లు జన్మం ఏర్పడింది, మనుషత్వం కూడా కలిగింది. సంసారమను సముద్రాన దిగబడితిమి, ఇంకా ఎక్కువగా అడగవలసిన పని లేదు అని అతడు ఆమెతో ఇట్లు పలకగా ఆమెకు మరియు వినాలని కుతూహలం కలిగింది. పక్షములు నెలలుగా కాలం గడవగా వారిద్దరూ ఒకనాడు ఒక శయ్యపై ఉండగా ఆమెకు మరలా వేడుక పుట్టి మెల్లగా అడిగాను, నేను మునుపడిగిన విషయాన్ని చెప్పుము. నేను నీకు ప్రియమైన దాన్ని కలతపడి ఉంటిని, నీవు నాకు దాన్ని చెప్పకున్నావు. ఇందు దాచదగింది ఏమైనా కలదా? నా ముందు దాచెదవేళ నేను నీకు ప్రియురాలైనచో తప్పక చెప్పవలను అని ఒత్తిడి చేసి అడగగా ఆ శకదేశపు రాజు ప్రణయంతో మన్ననతో ప్రియురాలకి ఇట్లు పలికెను, నీవు మానుషభావం వదలము, నీ పూర్వపు జాతి గుర్తు తెచ్చుకొనము. కాంత, నీవు కోరిక ఉన్నచో నా తల్లిదండ్రుల అనుమతి కొనము. ముఖ్యంగా నన్ను పెంచి పెద్ద చేసిన తల్లికి చెప్పుము. దేవతలకు లభించని కోకాముఖమును కరిగి అక్కడ నీకు సర్వవృత్తాంతం చెబుతాను అనగా, ఓ భూదేవి ఆమె భర్త మాటకు అట్లే అని బదులు చెప్పాను. ఆమె అత్తమామల చరణాలు పట్టుకొని, పుణ్యమనేది గొప్పది అగు కోకాముఖమున కరగగోరుచున్నాము, పని దొడ్డది ఒకటి చేత మమ్మ మీరు వలదనరాదు. ఇంతవరకు ఎన్నడూ మిమ్మల్ని నేనేమీ అడగలేదు. మీ ముందు నిలిచి నేను అడిగిన ఈ యొక్క కోరికను మీరు తీర్పవలను. ఈ మీ కుమారుడు ఎల్లకాలం తలనొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స లేని బాధతో మధ్యాహ్న కాలమందు మరణించినట్టే ఎగుచున్నాడు. సుఖములను సర్వ విషయములను వదిలి పరమవేదన పడుతున్నాడు. కోకాముఖాన కరగక కష్టం మరలదు. మీకింతకు పూర్వం మీ పరరహస్యం నేను చెప్పలేదు. ఆ విష్ణుని పరమపదానికి పరమోత్తమ స్థానానికి మా దంపతులం త్వరగా పోగొరుచున్నామని ప్రార్థించగా అంత కోడలి మాట విని శకాధిపతి చేతితో కోడలిని కొడుకును స్పృశించి ఇట్లు పలికెను, నాన్న, ఇది ఏమి కోకాముఖాశ్రమం గురించి తలపోసితివేమి? ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఇతర వాహనాలు, అప్సరసుల వంటి స్త్రీలు, 7 అంగములు కలిగి కోసము మున్నగు దానితో కూడింది రత్నములు ప్రోపులు కలది ఒక రాజ్యమంతయు నీ యందు నెలకొని ఉన్నది. నా శ్రేష్టముకు సింహాసనాన్ని, మిత్రుల్ని, నా సర్వమును గ్రహించము. నా ప్రాణాలు నీ యందు నెలకొన్నవి. నీవు నా ఉత్తమ సంతానమని తెలుపగా అంత తండ్రి మాట విని ఆ కుమారుడు తండ్రి పాదాలు పట్టుకొని ఇట్లా బదులు పలికెను, తండ్రి, నాకు రాజ్యం కోసం వాహనం బలం వలదు. వెనువెంటనే నేను కోకాముఖాన కరగగోరుచున్నాను. తలనొప్పితో ఉన్న నేను బ్రతుకుదునేని తండ్రి. అప్పుడు రాజ్యం, సేన, ధనాగారం అన్నీ నావే, సంశయం లేదు. అక్కడికి పోయిననే నా తలనొప్పి నాశనమగను అనుచు ఇట్లు పలికి సర్వకార్యములెరిగిన ఆ కుమారుడు తండ్రి పాదాలు పట్టి నిలిచి ఉండను. అతని తండ్రి అతనితో, పుత్ర, అరుగుము, నీకు మేలగుగాక అని అనుమతించెను. వర్తకులు, పురజనులు, వైశ్యులు, ఉత్తమ స్త్రీలు కోకాముఖ మార్గాన నిలిచిన రాజకుమారుని కడ కరుదించిరి. అంత పెద్ద కాలానికి వారందరూ కోకాముఖం కడకు వచ్చిరి. అంతా ఆ ఇంటి భర్తను నేను అడిగిన రహస్యం చెప్పమని కోరెను. ఇట్లా ప్రియురాలు పలకగా ఆ రాజపుత్రుడు నవ్వి ప్రియురాల్ని కౌగిలించుకుని ఆమెతో ఇట్లనను, వరారోహ, ఒక రాత్రి ఇక్కడ సుఖంగా నిద్రించము. నీవు కోరిన దాన్ని రేపు నీకు చెప్పెదను. అంత తెల్లవారినంతనే వారిద్దరూ స్నానం చేసి పట్టు వస్త్రాలు తాల్చి తలతో విష్ణువుకు మొక్కిరి. అంత ఆ రాకుమారుడు ప్రియురాల్ని చేతితో పట్టుకుని ఈశాన్య దిక్కుగా కొనిపోయి అటు నుండి తూర్పునకు నడిపించి తన హృదయాన్ని చక్కగా గుర్తున్న ఒక తావుకడ భూమిని తవ్వెను. అందొక చోట మిగిలి ఉన్న ఎముకలు కానవచ్చెను. వరానన, ఇవి నా పూర్వజన్మం అస్థికలను చెప్పెను. నేనొక చేపను, కోకము నీళ్లయందు తిరుగుచుండడి వాడను. నన్నొక బోయవాడు గాలం వైచి పట్టుకొనను. నేను వాని చేతి నుండి తప్పించుకుని ఈ నీలపై పడితిని. మాంసం నాసగొన్న ఒక డేగ నన్ను గోళ్లతో చీల్చింది, నా ఎముకలు లేకుండా చేయగోరింది. అప్పుడు నేను ఆకాశం నుండి వాలి తిని, ఇదిగో చూడు, దాని దెబ్బకు నాకు తలపోటు కలిగింది. ఇది నేను మాత్రమే ఎరుగుదును, మరెవ్వడూ ఎరగడు. నీవు నన్ను మున్నడిగిన దాన్ని చెప్పి తిని, సుందరి, నీకు మేలకుగాక, నీకు బుద్ధి పుట్టిన చోట కరుగుము. అంత ఎర్రని పద్మం వంటి మంచి ముఖం గల ఆ నిర్మలాంగి జాలిగొలుపు కంఠస్వరంతో భర్తకిట్లడను, భద్ర, నీవు మిక్కిలి రహస్యముగా ఉత్తమ విషయం నాకు చెప్పితివి. కానీ ఈ కర్మమోహానికి కారణమైన దాన్ని నేను నీకు చెప్పలేదు. నేనెట్టి దాననో మునపు ఏ విధంగా ఉంటేనో చెప్పదను వినము. ఆకలి దప్పులతో అలసట ఉంది. నేను ఎప్పుడూ మాధవుని కడకు రాలేదు.
చెట్టుపై కూర్చుండి తిండిని వెదుకుచుంటిని. అంత ఒక బోయవాడు అడవి మృగాలను పెక్కింటిని చంపి మాంసపు మూపులను కూడబెట్టుకొని ఈ పక్కల తిరుగుచుండెను. అతడు మాంసపు మూపులను ఒక చోట నుంచి కట్టెలను తెచ్చుచుండెను. నేనంతా ఒక మృగమాంసం చిక్కించుకొని ఆకాశమున తిరుగుచుంటిని. ఆకలి దప్పులకు అలసిన దాని అయి మరియు మాంసములను చీల్చుకుంటుంటిని. అంతా ఆ బోయ కట్టెలు పేర్చి అగ్నిని దరికొల్పెను. ఆకలి దప్పులు తీర్చుకుంటకై ఆ మాంసమును వండుచుండెను. అంత నేను ఒక చెట్టెక్కి మాంసమందు ఆశతో చూచుచూ అతడు మాంసం వండుచున్న చోట పడితిని. మొయ్యలేని బరువుగల మాంసాన్ని నేను వజ్రమయము అగు గోళ్లతో చీల్చుచుంటిని. ఆ బరువుతో పీడనంది నేను బయటపడుటకు చాలకుంటుని. ఎక్కువ దూరం పోజాలక కొంచెం దగ్గరగా నిలుచుంటిని. పొంగిపోయేడు మనసుతో ఆ మాంసం తిండిచూ నిలిచితిని. మాంసం తిండితో ఒడలెరగని నన్ను అతడు చూచెను. క్రుద్ధుడై మాంసాన్ని మరలా పొందగారి నన్ను ఆ వ్యాధుడు పరికించెను. అంత అతడు విల్లెత్తి బాణం నాపై వేసెను. మాంసం ముక్క తినుచున్న నేను వాని చేత నీలగూలాను. అంత నేను గిలగిలా కొట్టుకుంటూ చేష్టలుడిగి బుద్ధి తప్పి దాటసఖ్యం కాని కాళతంత్రాన పడ్డాను. ఈ క్షేత్రం మహిమ వల్ల నేను కోరుకొనకపోయినా రాజపుత్రనే పుట్టి నీకు ప్రియనైతిని. పూర్వజన్మను కూడా స్మరించుచుంటిని. ఇవిగో మిగిలిన నా ఎముకలు చూడము. పెద్ద కాలమునకు జీర్ణించి కొన్ని మిగిలి ఉన్నవి అని వాణ్ణి ఇట్లు భర్తకు చూపి అతనితో మరలా ఇట్ల నేను పుణ్యాత్ముడా, నన్ను కోకాముఖమునకు తోడు తెచ్చితివి. ఈ క్షేత్రం ప్రభావం వల్ల పశుపక్షి జన్మాలు మనము మనుష్య జాతి యందు ఉత్తమ కులముల యందు పుట్టితిమి. ఓ ఏ యశోధన, విష్ణువు చెప్పిన శుభమైన దాన్ని నీవు దేన్ని నాకు ఉపదేశించితివో అది ఎల్లను సుఖమునకు తావలమ్మగో ఈ విష్ణు స్థానమున ఆచరింతును అని చెప్పగా ఆమె మాటను విని పూర్వవృత్తం స్మరించి అతడు మిక్కిలి ఆశ్చర్యం పొంది బాగు అని పలికెను. క్షేత్రం నందల విధులను విని ఆమె పలికిన గొప్ప మాట ఆలకించి వారితో వచ్చిన వారు వారికి రుచించిన విధానములను ఆచరించిరి. కొందరు చాంద్రాయణ వ్రతం ఆచరించిరి, కొందరు పద్మాసనం వేసుకుని ధ్యానం చేసిరి. అట్లు విష్ణుమయములకు కర్మములను వారు నిరంతరం చక్కగా పాటించిరి. గొప్ప ధాన్య సంపద ధన సంపద కలవారయ్యో ఆ దంపతులు చెదరని మహాభక్తి కలవారై పెక్కు వ్రతాలు ఆచరించిరి. అట్లు వారందరూ పెద్ద కాలం తమ పాపాలను తొలగించుకున్న వారే ధర్మకార్యాలు చేయిచూ చనిపోయిరి. అంత క్షేత్ర మహిమ చేత ఆ పూజల ప్రభావం వల్ల వారు శ్వేతద్వీపాన కరిగిరి. ఇట్లా రాజపుత్రుడు సర్వభూతముల గణములతో కూడిన వాడై మనుష్య భావాన్ని వదిలి పైమెట్టునందు స్థిరంగా నిలిచెను. నా వ్రతములందు నిష్టగల అతని పరిజనం కూడా మనుష్య భావాన్ని వదిలి చక్కని తేజస్సు కలది అయి ఆత్మతో ఆత్మదర్శనం చేసుకున్న కారణంగా నాలోకం చేరడం. అక్కడ ఉన్న స్త్రీలందరూ కలువలు సువాసనలు గలవారై మాయను వదిలి కాంతులు క్రమ్ముకున్న వారైరి. ఇట్లు చేపయు చిల్లియు సాధారణముగా కోరికలు కలిగినవైనను ఆ క్షేత్రముకు వచ్చి నా అనుగ్రహం వల్ల శ్వేతద్వీపానికి చేరుకొనను. ఇది ధర్మము, ఇది కీర్తి, ఇది శకుల గొప్ప యశస్సు. కర్మముల్లో శ్రేష్టమగు కర్మం, తపస్సులలో గొప్పదియగు తపస్సు, కథల్లో ఉత్తమ కథ, వెలుగుల్లో గొప్ప వెలుగు, ధర్మాలలో పరమధర్మం. వసుంధర, దీని నీకై వర్ణించితిని. కోపిష్టి, మూర్ఖుడు, పిసినుగొట్టు, భక్తి లేనివాడు, శ్రద్ధ లేనివాడు, మొండివాడు అనవారికి దీన్ని ఒసగరాదు. దీక్షితునికి, నాయందు ప్రసన్నభావం కలవానికి, జ్ఞానం కలవానికి, శాస్త్రాల్లో నిండైన ప్రజ్ఞ కలవానికి దీన్ని ఒసగవలను. మరణకాలమందు చెదరని హృదయంతో దీన్ని పట్టుకున్నవాడు పవిత్రమగు ఆత్మ కలవాడై గర్భవాసపు భయం నుండి విడుదల పొందును. సుందరి, గొప్ప శక్తి గల ఈ మహాఖ్యానం నీకు వివరించితిని. ఈ విధంగా ప్రతిష్ట గల కోకాముఖాన కరిగిన వారు చిల్లయో చేపయో మున్ను పొందిన సిద్ధి పొందిన విధంగా పరమసిద్ధిని పొందుదురు అని చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.